మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన 9 కేసుల్లో సిబిఐ విచారణ చేయాలంటూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కాకాని పిటిషన్పై ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు పంపింది. విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు కాకాని. ఇక సీఎం స్పందించకపోవడంతో కోర్టులో రిట్ పిటిషన్ వేశారు మాజీ మంత్రి. రాజకీయ కక్షలతోనే తన మీద కేసులు పెట్టారంటూ కూడా కాకాని గోవర్ధన్ కూడా పేర్కొనటం జరిగింది. ఇక తన మీద ఉన్నటువంటి 9 కేసులు కూడా ఇప్పుడు మొత్తం కూడా సిబిఐ విచారణ చేయాలంటూ కూడా తానే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక మరో 8 వారాల్లో కూడా ఈ పిటిషన్ అయితే విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక తన మీద నమోదైనటువంటి కేసుల మీద కూడా సీఎం చంద్రబాబు కూడా లేఖ రాశారు. అయితే అక్కడ నుంచి స్పందన లేకపోయేసరికి కూడా ఇప్పుడు తను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాకాని గోవర్ధన్. ఇక మరో 8 వారాల వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఇక ఆ టైంలో కూడా ప్రతివాదులుగా చేర్చిన వాళ్ళు కూడా తమ సైడ్ వాదనలు కూడా వినిపించాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం కూడా తన మీద నమోదైనటువంటి కేసులు అన్నిటినీ కూడా ఆ కేసుల వివరాలు పేర్కొంటూ కూడా వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రతివాదులుగా చేర్చటము, ఆ తర్వాత వాటన్నిటికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని కాకానియే స్వయంగా కూడా కోరటం జరిగింది. అసలు ఏంటి రేణు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి తన పైన పెట్టిన కేసులు, అక్రమ కేసులు, తన పైన పెట్టిన కేసులను సిబిఐ విచారణ చేయమని లేఖ రాసిన చరిత్ర దాదాపు ఇంతవరకు లేదు. మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు తన మీద పెట్టిన కేసులు, అక్రమ కేసులు, నేను ఏ తప్పు చేయలేదు, దీనిపైన విచారణ చేయండి అంటూ గతంలో సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ లేఖ స్పందించకపోయేసరికి ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వము, ఏపీ ప్రభుత్వము, సిబిఐ, సిఐడి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు, పొదలకూరు, ముతుకూరు, వెంకటాచల పోలీస్ స్టేషన్లకు సంబంధించిన స్టేషన్ ఆఫీసర్లతో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం తనపై నమోదైన కేసులపై సిబిఐ విచారణ జరిపించాలని సెప్టెంబర్ 11, 2025 నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మెయిల్ ద్వారా లేఖ రాసి పంపారు కాకాని గోవర్ధన్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు ఆ కేసులపై స్పందించకపోవడంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే తన పిటిషన్ లో ఆయన చెప్పిన మన వివరాలు చూసినప్పుడు రాజకీయ కక్షలతో తనపై అక్రమ కేసులు నమోదు చేశారని, రాష్ట్ర పెద్దల ఒత్తిడితోనే తనపైన కేసులు బనాయించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి తప్పించి దేశంలో అత్యున్నత సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐతో విచారణ జరిపించాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన ప్రతివాదులకు ఏదైతే హైకోర్టు నోటీసులు జారీ చేసింది, 8 వారాల్లో ఈ వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర స్థాయి విచారణ మీద కూడా నమ్మకం లేకనే తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా సిబిఐ విచారణ చేయాలంటూ కూడా కాకాని పేర్కొన్నారనుకోవాలా? ఎస్ రేణు, రాష్ట్ర పరిధిలో ఏదైతే రాష్ట్ర పరిధిలో ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, మరికొన్ని సంస్థలు కావచ్చు, అవి రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉంటాయి. కేంద్ర పరిధిలో ఏసీబీ కానీ, సిఐడి కానీ ఇలాంటి కేంద్ర పరిధిలో పనిచేసే పరిస్థితి లేదు. రాష్ట్ర పరిధిలో పనిచేస్తే అవి అండర్ ద కంట్రోల్ ఆఫ్ సీఎం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధి కింద ఉంటాయి. కాబట్టి ఆ నేతలు, ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పనితీరు పైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే సిబిఐ కేంద్ర సంస్థ, సిబిఐ ఈ రాష్ట్ర పరిధిలో ఉండదు. ఏదైతే సిబిఐ ద్వారా విచారణ జరపాలి. తన మీద నమోదైన 9 కేసులు, అక్రమ కేసులు కేవలం తనను కుట్రపూరితంగా, కక్షపూరితంగా జైల్లో పెట్టారు. దాదాపు 76 రోజుల తర్వాత నేను జైలు 76 రోజుల తర్వాత నాకు జైలు నుంచి విముక్తి లభించింది, బెయిల్ లభించింది. అయితే తను మైనింగ్ కేసు కానీ, లేకపోతే టోల్ గేట్ అక్రమ కేసులు కానీ ఇలాంటివి దాదాపు 9 కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని తన పైన కేసులు నమోదు చేయించారంటే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన స్పందించిన ధర్మాసనం దాదాపు 8 వారాలు వాయిదా వేసింది. ఈ 8 వారాల్లో అటు ఏదైతే ప్రతివాదులు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నెల్లూరు ఎస్పీ కావచ్చు, మిగిలిన పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, మరికొంతమంది అధికారులు కావచ్చు, వీరందరూ కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వం ఏదైతే హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే సిబిఐ విచారణ జరపాలా లేక రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థలతో విచారణ జరిపించాలా అనేది కూడా హైకోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే తన పైన నమోదైన కేసులకు తానే సిబిఐ విచారణ కోరడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఎందుకంటే తాను తప్పు చేయలేదు, నాకు తప్పు చేయకపోయినా తన పైన అక్రమంగా కేసులు పెట్టారంటూ ఇప్పటికే
కాకాని గోవర్ధన్ రెడ్డి పలుసార్లు విమర్శించిన పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబుతో పాటు ఏదైతే రాష్ట్ర అయితే ప్రభుత్వం కిరణ్ కీలకంగా ఉన్న అధికారులకు లేఖ రాశారు, వారు ఎవరు స్పందించలేదు కాబట్టి తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన రాబోయే 8 వారాల్లో ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఉందో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక నేత తన పైన కేసులు ఉన్నాయి, ఆ కేసులు అక్రమ కేసులు, వాటిపైన సిబిఐ విచారణ కోరడం అనేది రాష్ట్రంలో ఎప్పుడూ జరగని వ్యవహారాన్ని కాకాని గోవర్ధన్ తెరపైకి తెచ్చారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కాకాని వర్సెస్ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏదైతే ఉందో వీరిద్దరికి రోజు ఆ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, ఏదైతే సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు క్యాబినెట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో ఆయన మంత్రివర్గ వేస్తూ ఉన్నారు. వీరిద్దరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రాజకీయాలు కాదు, కేవలం ఏదైతే సర్వేపల్లి రాజకీయాలకు సంబంధించిన నేతలు వీరు ఇరువురు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు చర్చనీయాంశమైనారు. అటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విమర్శలు లేదా ప్రతి విమర్శలు చేస్తే ఇటు కాకాని గోవర్ధన్ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారము సర్వేపల్లి నుంచి అమరావతికి చేరింది, అమరావతి నుంచి హైకోర్టుకు చేరింది. ఈ మొత్తం వ్యవహారము దాదాపు 8 వారాల్లో ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటికి దాదాపు 8 వారాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే ఏదైతే ఉందో ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది లేదు. అయితే కిరణ్, దీంట్లో మనం చూసుకుంటే గనక 6 సోషల్ మీడియా కేసులు ఉన్నాయి. ఒకటేమో మైనింగ్ అంశంలోను, మరొకటి పీటీ వారెంట్ విషయంలో కూడా ఇలా మొత్తం కూడా 9 అక్రమ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా అంశం చూసుకుంటే ఇప్పుడు కోర్టు వ్యవధిలో, హైకోర్టు వ్యవధిలోనే అసలు సోషల్ మీడియా కేసుల మీదే ముఖ్యంగా కూడా కోర్టు ముట్టికాయలు వేస్తూ ఉంది సోషల్ మీడియా కేసుల విషయంలో. సో ఇలాంటి కేసులు సిబిఐకి అప్పచెప్పే అవకాశం ఉందా ఏంటి? రేణు, మనం రాష్ట్రంలో సిబిఐ సోషల్ మీడియా కేసుల పైన సిబిఐ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది కూడా మనం ఒక వ్యవహారం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన సవీందర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చిన మెన్షన్ చేసిన టైం కు ఏదైతే ముద్దాయి సవీందర్ రెడ్డి చెప్పిన టైం కు డిఫరెన్సెస్ ఉన్నాయి. దీనిపైన కూడా సిబిఐ ఈ ఎంక్వైరీ ఆదేశించింది. 20 రోజుల్లో నివేదిక సమర్పించమని ఏకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే సోషల్ మీడియా కేసుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయకూడదు అనే రూల్ ఎక్కడ లేదు. ఇది ఈ ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన కేసుల్లో సోషల్ మీడియా కేసులు ఉన్నాయి చిన్నవి, అక్రమ మైనింగ్ కేసులు ప్రధానమైనటి. ఏదైతే పొదలకూరు ఒక మైనింగ్ విషయం, రుస్తుం మైన్స్ విషయంలో ఒక కేసు, తీవ్రమైన కేసు నమోదైంది. మరొకటి ఏదైతే టోల్ గేట్, కృష్ణపట్నం పోర్టులో టోల్ గేట్ అక్రమ వసూలు చేశారు, దాదాపు 80 కోట్లు ఓపెన్ చేశారు, లాజిస్టిక్ హబ్ ఓపెన్ చేశారంటే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. వీటి అన్నిటిపైన కూడా తాను విచారణ కోరారు. తన పైన నమోదైన కేసులు సోషల్ మీడియా అనేది చిన్న కేసులు కావచ్చు, కానీ అవి సిబిఐ పరిధిలోకి వస్తాయా రావంటే ఖచ్చితంగా సిబిఐ పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఈ మొత్తం 9 కేసుల పైన తన పైన అక్రమ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల పైన రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ, రాష్ట్రంలో ఉన్న సంస్థలు కానీ అవి రాష్ట్ర పరిధిలో సీఎం చంద్రబాబు చేతిలో ఉంటాయి కాబట్టి వాటి పైన నాకు నమ్మకం లేదు. తాను ఏదైతే స్వతంత్ర సంస్థ, దేశంలో అత్యున్నత సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రైట్, మీరు హోల్డ్లో ఉండండి కిరణ్, మీ దగ్గర నుంచి ఫ్రెష్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాం. థ్యాంక్స్. సో ఇంకా కాకాని మీద నమోదైనటువంటి మొత్తం 9 కేసుల్లో కూడా మరో 8 వారాల తర్వాత అయితే దీనికి సంబంధించి హైకోర్టులోనైతే విచారణ జరగనుంది. ఇంకా ఆ సమయంలోనే మరి తన మీద నమోదైనటువంటి కేసులు, అక్రమ కేసులు అంటూ కూడా సిబిఐకి అప్పచెప్పాలంటూ కోరారు. ఇక ప్రతివాదులు వాదించే వాదనలు బట్టి మరి అవి సిబిఐకి అప్పచెప్తారా లేదా ఏంటి అనేది కూడా తేలనుంది.